ఆరోగ్యాలు పొంది సుఖంగా సంతోషాలతో తొలతొలుగుతూ ఉంటారండి. మా పద్మావతి కారణ చెందురాలండి. భక్తితో ప్రేమతో చిరునవ్వులతో పిలిస్తే చాలండి పరవశమైపోయి కోటి సువాలు అసలే భువనేశ్వరి మాకండి. అందువలన మీ శ్రీనివాసుడు కాలు కలిగి కన్యాదానం చేయటకు మాకు ఎలాంటి అభ్యంతరము లేదు. మీరు గుర్తు చేసినా చేయకపోయినా ఆకాశమంత బంగిరి వేసి భూదేవి అంత అడుగు వేసి అంగరంగ వైభవంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరుపుటకు మీరందరి తరపున నుంచి చెప్పాలంత సంతోషంగా ఒప్పుకుంటున్నామమ్మా. శ్రీనివాసులు కోరుకునేది కట్నాలు కానుకలు మేడల విద్యలు కాదండి, పొలాల స్థలాలు కాదండి. ఆయన కోరుకునేవి కూడా ఉంటాయి. ప్రేమ, దయ, గాలి, కరుణ ఇలాంటి హృదయాలతో భక్తితో తులసీదళం సమర్పించినా కూడా పరవశమైపోతారు. వారికి కావాల్సినవి ప్రసాదించే భగవానుడిని నేను సెలవించాను. మనం భక్తితో చేసుకుందాం, వచ్చిన వారిని ప్రేమతో ఆదరిద్దాం. స్వామి వారికి విరాళాలు ఇవ్వవలసింటే భక్తిపూర్వకంగా ఎదుగుతే సంపూర్ణమైన ఫలితాన్ని అందుకుంటాం. ఇక మీ పద్మావతి మా శ్రీనివాసుడు కాదు, మన పద్మావతి మన శ్రీనివాసుడు కళ్యాణ మహోత్సవం అందరూ కలిపి అంగరంగ వైభవంగా జరుగుతాయి. తారీఖు 2వ నెల 2025వ సంవత్సరము శ్రీ క్రోధీనామ సంవత్సరము ఉత్తరాయణము శిష్య ఋతువు మాఘమాసము కృష్ణపక్షము ఏకాదశి తిథి మూలా నక్షత్రము భానువారం ఉదయం 12 గంటల నుండి 2 గంటల వరకు కళ్యాణ వేదిక చీరాలపురంలో పచ్చితోరణి తలపెట్టినారు. తల్లి తీరా తెప్పించండి, ఇంత ప్రసాదాలను భక్తితో స్వీకరించండి. స్వామివారి కృపకు పాత్రులు కండి. భవదీయులు గ్రంథిశల గోత్రీకులు కోలపూడి వెంకటేశ్వరరావు గారు, వారి ధర్మపత్ని సరోజ గారు, వారి ప్రథమ కుమారుడు శివనాగ వెంకట సాయి శరత్ గారు, వారి ధర్మపత్ని గాయత్రి రమ్య సాయి లక్ష్మి గారు, వారి ద్వితీయ కుమారుడు మహేష్ బాబు గారు, వారి ధర్మపత్ని మోహన వెంకట సాయి మధుమిత గారు, వారి తృతీయ కుమారుడు వెంకట రాజశేఖర్ గుప్తా గారు, వారి మనవరాలు పూజ్య శివసాయి ఆద్యశ్రీ గారు, ద్వితీయ కుమారుడు కరుణ్ వెంకట సాయి గారు, రేసెట్ల గోత్రీకులు పాటి బాలచంద్ర గారు, వారి ధర్మపత్ని అరుణ కుమారి గారు, వారి కుమారుడు మణికంఠ గారు. అమ్మ మీరు ఎక్కడున్నా కూడా స్టేజ్ దగ్గర వద్దకు రావాల్సిందిగా కోరుతున్నామమ్మా. వారి యొక్క విన్నపము అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి కళ్యాణానికి అందరూ ఆహ్వానితులే. అఖండ జ్యోతి స్వరూపుని స్మరించుటకు సర్వజనులు అర్హులే. విశ్వ ఆత్మలంతా చేరి విశ్వేశ్వరుని సేవించి విశ్వశాంతిని చేకూర్చుదాము రండి. కార్యకర్తలు క్రీడావాసవులు బ్రహ్మశ్రీ సత్య శక్తితో జగన్నాథ విధా సమాజం వారు తెలంగాణ వెళ్లారు చీరాల 7 గంటల వాడ కుమార్తె అలవేల మంగతాయారిని, ద్వితీయ కుమార్తె పద్మావతి దేవిని కన్యాదానము స్వీకరించుట వరకు దేవతా ఋషి అయిన